नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समवेत भक्त वृंद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। ఈ రోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే దక్షుడు పరమశివుడి పట్ల వైరము మరియు సతీదేవిని నిరాధరణకు కారణం. సో సతీదేవి సొంత కూతురే కానీ తనను ఆదరించడు. తర్వాత సొంత అల్లుడే కానీ ఆయన పట్ల వైరం, శత్రుత్వం ఎందుకు కారణం అనేది ఈరోజు తెలుసుకుందాం. సో జనరల్గా మనం భగవద్గీతలో శుద్ధ భక్తుల లక్షణాలు, మరి దక్షుడు మామూలు వాడు కాదు, ప్రజాపతి. ఆయన డైరెక్ట్ బ్రహ్మ యొక్క సంతానం. ప్రజాపతి అంటే ప్రజలని సృష్టించడానికి వచ్చినటువంటి వాడు. సో ఈ భూమండలానికి అంటే ఆయన చక్రవర్తి, సమ్రాట్ ఆయన. అటువంటి వాడు ప్రజలతో, మరి అందులో ఉత్తమ భక్తుడైనటువంటి శివుడితో వైరం ఏంటి? ప్లస్ ప్రజలందరినీ సమదృష్టితో చూడవలసిన వాడు తన కూతురి పట్లనే తన కూతురిని నిరాధరణ అంటే తనకు ఆదరణ ఇవ్వకపోవడం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో విదురుడు మైత్రేయ మునితో ప్రశ్నిస్తున్నాడు. తన పుత్రికేడ అమిత అనురాగం కలిగిన దక్షుడు, ఎవరికైనా తన బిడ్డల పట్ల అమిత అనురాగం, చాలా ప్రేమ అనురాగం ఉంది. అటువంటి దక్షుడు సో తన అల్లుడైనటువంటి శివుడు, ఆయన యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి? శీలవంతులలో పరమశ్రేష్ఠుడు శివుడు. మరి అంత పరమశ్రేష్ఠుడైనటువంటి శివుడితో వైరముకు కారణము, తర్వాత తనకు ప్రియమైనటువంటి కూతురిని నిరాదరించుటకు కారణం ఏంటి ప్రభు అని చెప్పేసి ఎవరిని? మైత్రేయముని ప్రశ్నిస్తున్నారు విదురుడు. సో ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నారు చూడండి. అంటే మైత్రేయ ముని అండ్ విదురుడు ఆఫ్లైన్ లో ఉన్న అదృష్టవంతుడు. ఎందుకు విదురుడు వెళ్ళిండు? అసలు ఎవరిని అడిగిండు విదురుడు భాగవతాన్ని నాకు బోధించమని? ఉద్ధవుని అడిగిండు. ఉద్ధవుడు ఏమన్నాడు? నేను కాదు నీకు బోధించేది, నాకు భగవంతుడు ఇచ్చిన సర్వీస్ నరనారాయణ ఋషులతో చర్చించమని ఇచ్చాడు. కానీ నాతో పాటు మైత్రేయ ముని కూడా విన్నాడు. ఆయన సర్వీస్ నువ్వు ఆయన శరణాగతి పొందు. ఎందుకంటే ఏజ్లో కానీ అన్నిట్లో కానీ ఆయన కూడా భక్తుడే. విదురుడు చాలా గొప్ప భక్తుడు. నువ్వు నా దగ్గర శరణాగతి పొందడానికి కాదు, నువ్వు వెళ్ళి ఆచార్యుడు ఉన్నాడు ఆయన దగ్గర శరణాగతి పొంది ఈ యొక్క భాగవత జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన వెళ్ళి మైత్రేయ ముని దగ్గర శరణాగతి పొంది మైత్రేయ ముని సేవిస్తూ ప్రశ్న అడిగాడు. అదేందా? సపోజ్ మనం కూడా వెళ్తాము, మనం వెళ్ళి నా సింగిల్ దీన్ని చర్చించకుండా వెళ్ళిపోయామనుకోండి, ఫలితం ఉండదండి. ఒక 10 నిమిషాలు ఉన్నామా, 10 నిమిషాలు ఒకవేళ చర్చించే అవకాశం రాలేదు, మనం సేవ చేసాం. రెండు, గురువు గారి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తాం. కానీ మనము ఆత్మజ్ఞానాన్ని, భగవత్ తత్వాన్ని చర్చించే అవకాశం రాలేదనుకోండి, అవకాశం గురించి వెయిట్ చేస్తూ ఉండాల. 2 నిమిషాలు 10 నిమిషాలు వచ్చినా ఆ అవకాశం మనము మన లోపల ఉన్న సందేహ నివృత్తి. ఓకే, మనం ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు. ఇంకెవరన్నా అడుగుతేనా గురువు గారు మనకి ఏమన్నా కథ అమృతాన్ని ఇవ్వలేదనుకోండి, ఆ రోజు మన డే వేస్ట్. గురువు గారి దగ్గర వెళ్ళినాము
కానీ మనకు దురదృష్టం కొద్దీ గురువు గారి ద్వారా ఏం ముఖారం మీద నుంచి ఏమీ శాస్త్ర జ్ఞానం ఆ రోజు తీసుకోలేదనుకోండి, ఆ రోజు మనకు అంత దుర్భరమైన రోజు ఇంకోటి లేదు. ఆ స్థితికి రావాలి. ఇప్పుడు కొంతమంది క్లాస్‌కి రాలేదు. నువ్వు ట్రావెల్ ఉంటావా, ఎక్కడ ఉంటావా, నీ ఇష్టం, నీ కర్మ. కానీ గురువుని ముఖారవిందం నుంచి గంట వింటావా, 10 నిమిషాలు వింటావా, వింటావా? అది వినకపోతే అంత దురదృష్టవంతుడు ఎవడు లేడు. అర్థమైందా? సో, కాబట్టి ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఏమని? దక్షుడికి చాలా ఇంపార్టెంట్ ఇది. మనందరికి ఇంపార్టెంట్. ఆయనకు కాదు. ఆయన ఆల్రెడీ మహాత్ముడైన విదురుడు ఎవరి అంశమో కాదు. ఆయన ఎవరు విదురుడి యొక్క పూర్వ చరిత్ర ఏంటి? ఎవరి అవతారం విదురుడు? యమధర్మరాజు. యమధర్మ. యమధర్మ మహాజనుల్లో ఒకడు ఆయన. అర్థమైందా? మరి అంత మహాత్ముడు ఆయనకు తెలియదు ఆ జ్ఞానము. మనను ఉద్ధరించడానికి కొరకు ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే మామాళ్ళకు కూడా ఎందుకు వస్తది వైరము? తండ్రి కూతుర్లకు కూడా ఎందుకు వస్తది? సమస్యలు ఎందుకు వస్తాయి? ఈరోజు మనం తెలుసుకుంటే ఇంకొకసారి నా అల్లుడితో వైరం ఉండదు, కూతురుతో ప్రాబ్లం ఉండకుండా మనం చూసుకోవచ్చు. ఎక్కడ ఉంటది అనేది ఇక్కడ చెప్తున్నారు. చతుర్థ స్కందంలోని ఈ 2వ అధ్యాయమున శివుడు మరియు దక్షిణి నడుమ విరోధ కారణము వివరింపబడింది. ఈ 2వ అధ్యాయం మొత్తం కూడా వాళ్ళిద్దరి మధ్య సమస్య ఎందుకు తలెత్తింది, కారణం ఏంటి అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ ప్రాబ్లం ఎంత ఘోరమైనటువంటి పరిణామానికి దారి తీస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అది పరిణామం. అర్థమైందా? మరి మన జీవితంలో కూడా అలా రాకుండా ఎలా మనం జాగ్రత్త పడాలి. సమస్త ఎక్కడ మనం మంచి కార్యమే చేస్తాము. సమస్త విశ్వశాంతి కొరకై దక్షుడు ఏర్పాటు కావించిన మహాయజ్ఞ కారణమే అది సంభవించింది. మనం కూడా మన ఇంట్లో మంచి పూజ చేస్తాం, సంకీర్తన చేస్తాం, భగవంతుడిదే చేస్తాం. మరి మన ధర్మం ఏంటి? అక్కడే ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి అంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు సో ఎవరికన్నా మిస్అండర్స్టాండింగ్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోని ఇది అర్థం చేసుకోవాలి. మరి విశ్వశాంతి కొరకు యజ్ఞం చేస్తున్నటువంటి దక్షుడు పరమశివుని నిందించడం ఏంటి, పరమశివుడితో వైరానికి కారణం ఏంటని తెలుసుకుంటే మనం కూడా ఎక్కడైనా సత్సంగం కానీ లేకుంటే ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కానీ ఎవరింటికి ప్రోగ్రాంకి వెళ్ళినా దయచేసి ఇటువంటి మిస్టేక్స్ చేస్తే మనం కూడా ఇటువంటి గతి కలుగుతుంది. అలా చెయ్యకండి. పరమశివుడు ఆయన యొక్క క్వాలిటీ ఎవ్వరి ఎడను ద్వేషము లేనివాడు. కాబట్టి మనం ఎక్కడన్నా ప్రోగ్రాం వెళ్తున్నామంటే వాళ్ళతో ఆల్రెడీ ఎన్విఎస్తో అక్కడ వెళ్ళకండి. ప్రేమ ఉంటేనే వెళ్ళండి. దానికంటే బెటర్ శివుడు వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎందుకు వచ్చిన బాధ? ఆయన ద్వేషిస్తూ ఉంటాడు. ద్వేషించే వాడి దగ్గర ఎందుకు వెళ్ళటం మనం? సో ఆయన దగ్గర వెళ్తే ఆయన మనల్ని ద్వేషిస్తే మనకు ఆయన ద్వేషించాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క నిజమైన ఫాలోయర్స్ వాళ్ళ లోపల ఎవరిని ద్వేషత్వం ఉండదు, ఉండకూడదు. కానీ మనం శివ ఫాలోయర్స్ అంటాం కానీ అందరిని ద్వేషిస్తాం అనుకోండి, యు ఆర్ నాట్ ఎ ట్రూ ఫాలోయర్. సో నిజంగా శివభక్తులు మన యొక్క గురువు గారు, మన యొక్క ఆచార్యుడు, మన యొక్క సర్వస్వమైనటువంటి శివుడికి ద్వేషము 0. 2 సమస్త జీవుల ఎడ సమభావము కలిగిన వాడు. శివుడు సమస్త జీవులు మానవులే కాదు 84 లక్షల జీవకోటి పట్ల సమస్త జీవుల పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు. వీడి ఎక్కువ తక్కువ ఈ జీవి ఇది అందరి పట్ల సమత్వాన్ని మరి నా లోపల ఉందా లేదా? నేను గ్రేట్ గా చెప్పుకుంటా నేను శివ ఫాలోయర్. అరే శివ ఫాలోయర్ అంటున్నావు, ఇంకొకరిని నిందిస్తా ఉన్నావు. సో నువ్వు ఎక్కడ ట్రూ ఫాలోయర్ ఆఫ్ శివ? యు ఆర్ నాట్ ఫాలోయర్ ఆఫ్ శివ. కాబట్టి ద్వేషించకు, సమభావాన్ని కలిగి ఉండాలా. సమస్త సద్గుణములు కలిగిన వాడు. సమస్త సద్గుణములు అంటే మన దగ్గర భగవద్గీతలో 12.13-20 అన్ని గుణాలు శివుడి లోపల ఉన్నాయి. సమస్త సద్గుణాలు ఆయన లోపల ఉన్నాయి. తర్వాత మనకు కూడా దైవీ గుణాలు మనకు ఆల్రెడీ భగవద్గీతలో భగవంతుడు బోధించాడు. అవన్నీ కూడా శివుడి లోపల సంపూర్ణంగా ఆ సద్గుణాలన్నీ ఉన్నాయి. అయిన కారణంగా సచ్చరిత్రలో శ్రేష్ఠునిగా సత్ చరిత్ర మహాత్ముడు శివుడు కూడా మహాభక్తుల్లో ఒకడుగా చెప్పబడతారు. ఆ మహాభక్తులను ఏమంటారు? శివుడు అనగా సమస్త మంగళకరుడు. మీనింగ్ చూడండి, శివుడు అంటేనే సమస్త మంగళానికి మంగళకరుడు శివుడు. అర్థమైందా? మరి శివుడి యొక్క భక్తులు కూడా ఎలా ఉండాలా? వాళ్ళు కూడా సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి,
మ్యాగ్నెట్ కు ఐరన్ పీస్, వీఆర్ నథింగ్ బట్ ఐరన్ పీస్. సో ఐరన్ పీస్ ఆ మ్యాగ్నెట్ కు అటాచ్ అవుతే మ్యాగ్నెటిజం మన లోపలికి వస్తుంది. అలానే మనం ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళామంటే సర్వమంగళకరమైనటువంటి సద్గుణాలన్నీ మన లోపల ఉండాల. లేవంటే మనకింకా మనకింకా ఆయనతో సంబంధమే ఏర్పడలేదు. సపోజ్ నేను నిజంగా రోజు అభిషేకం చేస్తాను, చాలా స్ట్రాంగ్ భక్తుడిని అంటే అవన్నీ సర్వమంగళకరమైనటువంటి సద్గుణాలన్నీ మన లోపల ఉండాలి. అవి అవి నాకు తెలియనే తెలియదు. ఇంకా ఉండడం ఎక్కడ ఉంటుంది? శివుని పూజ చేస్తారు కానీ శివ బోధనలు మనం తెలుసుకోలేము. శివుని పూజ చేస్తాం కానీ శివుడి దగ్గర ఉన్నటువంటి సద్గుణాలు నాకు తెలియదు. తర్వాత నివాసార్థం. సో ఎలా ఉంటాడు శివుడు? నివాసార్థమై గృహమునైనా నిర్మించుకొనక వృక్షము కిందనే నివసించు సమస్త లౌకిక విషయంలో ఏడ సదా విరాగుడై యుండునంతగా పరమ శాంతుడును త్యాగీను అయినందున శివునకు ఎవరును శత్రువులు ఉండేదారు. ఆయనకు ఉండడానికి ఒక ఇల్లు కూడా ఉండదు. అటువంటిది ఒక వస్తువు దేని పట్ల ఆసక్తి అసలు ఏమీ లేదు ఆయన దగ్గర. ఇంకా ఆసక్తి ఎక్కడి నుంచి ఉంటది? ఒకటి రోజు ఒక వృక్షం కింద వృక్షం ఆ ఛాయలో ఉండి భగవంతుని నామజపం చేస్తూ ఉంటాడు. ఇంకా ఆయనకు ఏమీ లేదు, తనకంటూ ఏమీ లేనప్పుడు లౌకిక విషయంలో పట్ల ఎలా ఆసక్తి ఉంటుంది? ఒక ఇల్లు ఉంది, పెద్ద బంగ్లా ఉంది, కారు ఉంది, ఫర్నిచర్ అవన్నీ ఉంటే దాని పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. కాబట్టి దేని పట్ల కూడా ఆసక్తి లేదు కాబట్టి విరాగుడికి వైరాగిలాగా ఉంటాడు. కాబట్టి వైరాగికి నిజంగానే శాంతి ఉంటుంది ఆటోమేటిక్గా. సో నా దగ్గర ఏదైనా ఉందంటే ఎవడన్నా లాక్కపోతాడనే భయం ఉంటుంది. నా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా దేని గురించి చింత ఉండదు, నా బాధ ఉండదు. తర్వాత త్యాగి. సో ఏదన్నా కావాలంటే ఇమ్మీడియట్ గా ఆయన తన దగ్గర ఉన్నదాన్ని కూడా ఇచ్చివేయడానికి రెడీగా ఉంటాడు శివుడు. కాబట్టి తనకు శత్రువులంటూ ఎవరు ఉండరు శివుడికి. అతడు సత్శీలమునకు చిహ్నం వంటివాడు అయినచో దక్షుడు సతీదేవి తన దేహంను పరిత్యజించినంతగా ఎందులకై శివుని ఎడ తీవ్ర వైరమును కోరను. సో ఇన్ని గొప్ప క్వాలిటీస్ ఉన్న శివుడి పట్ల దక్షుడికి వైరము ఎలా కలిగింది? అంతేకాకుండా సో సతీదేవి దేహాన్ని పరిత్యజించే అంతగా ఎందుకు ఆయన శివుని అవమానపరిచాడు అని విదురుడు మైత్రేయునితో అడగడం జరిగింది. ఇంకా అంతేకాకుండా శివుడి యొక్క గొప్ప క్వాలిటీస్ గుణగణాల్ని ఇక్కడ కీర్తిస్తున్నారు ఎవరు? విదురుడు. సమస్త జగత్తుకు శివుడు గురువైన శివుడు వైరరహితుడు. సమస్త జగత్తుకు శివుడు ఒక గురుతర గురువు లాంటి వాడు. ఎందుకు? భగవానుడు అనట్లేదు చూడండి ఇక్కడ, భాగవతం చెప్తుంది గురువు. మరి గురువు యొక్క బాధ్యత ఏంటి? భగవంతుని ప్రసాదించడము. ఏ విధంగా ప్రసాదిస్తున్నాడు శివుడు? భగవంతుడి యొక్క నామాన్ని. సో చాలా మందికి తెలుసు అనుకుంటాను. సో కాశీలో వెళ్ళి చనిపోవటము, లేకుంటే అక్కడ కాశీలో దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ వెళ్తే వైకుంఠ ప్రాప్తి దొరుకుతుందని. సో అక్కడ శివుడు ప్రతిరోజు అక్కడ వచ్చి ఎవరైతే చనిపోబోతున్నారో వాళ్ళందరి చెవుల్లో లాస్ట్ మినిట్ లో ఆ బాధ్యత శివుడు తీసుకొని వాళ్ళ చెవుల్లో రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. దానివల్ల వాళ్ళు స్వయం శివుడే రామనామాన్ని చెప్తున్నాడంటే వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది. అంటే గురువు యొక్క బాధ్యత. గురున్న సస్య స్వజనోన సస్య పితాన సస్య జననీన సస్య దైవం న సస్య నా పతిష్య సస్య నా మోచేది యొక్క సముపేత మృత్యం. గురువు యొక్క బాధ్యత ఏంటంటే తనని నమ్ముకున్న వాళ్ళని భగవద్ధామానికి చేర్చడమే గురువు యొక్క నిజమైనటువంటి బాధ్యత. కాబట్టి సమస్త జగత్తుకు శివుడు గురువు. ఆ గురువుకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే వైరరహితుడు. ఎవ్వరితో కూడా వైరం ఉండకూడదు. పలానాయంతో నాకు పడి వస్తుంది, పలానాయంతో పడి రాదంటే ఈజ్ నాట్ రియల్ గురువు. ఓకే. నెక్స్ట్ శాంత విగ్రహుడు. భగవంతుడు ఎలా ఉంటాడు? ఈవెన్ గాంధారి శాపం ఇస్తే కూడా నవ్వుతూ ఆ శాపాన్ని తీసుకుంటాడు. ఏమని శాపం ఇస్తుంది గాంధారి? మొత్తం మహాభారతం అయిపోయిన తర్వాత ఏమని శాపం ఇస్తుంది? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కూడా వైరరహితుడు. భగవంతుడికి ఎవరితో వైరం ఉండదు. మరి ప్రభుజీ వాళ్ళందరినీ ఎందుకు సంహరింపజేశాడు?
భగవంతుడు వాళ్ళకు కూడా ఎన్నో ఛాన్సులు ఇస్తాడు. సో, వాళ్ళని ఉద్ధరించడానికి కొరకు, నచ్చజెప్పడానికి లాస్ట్‌కి సంధికి గూడా భగవంతుడే స్వయంగా వెళ్ళినా, భగవంతుడినే బంధించడానికి ప్రయత్నం చేసేటువంటి మూర్ఖులు, దుష్టులు, దుర్మార్గులు. మరి అటువంటి వాళ్ళని భగవంతుడు సంవరింపజేయక తప్పలేదు. కాబట్టి అంత జరుగుతున్నా భగవంతుడు చాలా శాంతిగా ఉంటాడు. అవును. తర్వాత భగవంతుడు ఎలా శాంతిగా ఉంటాడో, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఆ! భగవంతుడి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గురువు గారు భగవంతుడు వైరరహితుడు, శాంత విగ్రహుడు. చూడండి, అంత దుష్ట దుర్మార్గం పనులు చేసిన రావణాసురుడు తన ఆలాదిని శక్తి తన భార్య అయినటువంటి సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళినా, ఒక్కవేళ రావణాసురుడు వచ్చి శరణాగతి పొందితే రావణుడికి తన అయోధ్యనిచ్చేస్తా అంటాడు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. వైరంతో యుద్ధం చేయట్లేదు. ఈవెన్ సంధికి చెప్పినా ఒప్పుకోలేదు కాబట్టి ఆయనని దండించడానికి కొరకు భగవంతుడు సపోజ్ ఎవరైనా మనం తప్పు పని చేశారనుకోండి, పోలీసులు పట్టుకొని వెళ్తారు. వాళ్ళు మనకు శత్రుత్వం ఏమి ఉండదు. తప్పుకు పనిష్మెంట్ శిక్ష ఇవ్వడానికి వాళ్ళు తీసుకెళ్తారే తప్ప వాళ్ళు మనతో ఆ, వైరం పెట్టుకొని ఏదో సాధించడానికి కాదు. అదేవిధంగా రాజు యొక్క ధర్మము ఎవరైతే ప్రజలు తప్పు చేస్తారో దండించడం. దండన్న తర్వాత మళ్ళీ వాళ్ళ పట్ల వైరమేమి ఉండదు. అదేవిధంగా దండిస్తున్నప్పుడు అశాంతికి గురికారు. ఎస్, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలా. కాబట్టి శాంత విగ్రహుడు ఎవరు? శివుడు. తర్వాత ఆత్మారాముడు. సో ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. ఆత్మారాముడు అంటే సో ఆయన పరమాత్మని అంతరంగనే దర్శిస్తూ ఆయన ఆ రామచంద్రుణ్ణి అంటే ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. రాముడు అంటే రమింపజేసేవాడు. ముఖ్యంగా ఆత్మకు ఆనందాన్ని ప్రసాదించేవాడు ఎవరు? పరమాత్మ. మరి ఆ పరమాత్మ రాముడు అయినప్పుడు ఆత్మ పరమాత్మతో సహజ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎట్లయితే ఇందాక మ్యాగ్నెట్ గురించి చెప్పాము. సో కాబట్టి ఆయన నిత్య ఆనందంలో ఉంటాడు. ఏ విధంగా? ఆ పరమాత్మతో సహజ సంబంధంతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆత్మారాముడు. అతడు దేవతలలో పరమ శ్రేష్ఠుడు. చూడండి ఇక్కడ, ఇది ఎవరు? విదురుడు స్తుతిస్తున్నాడు. దేవతలలో పరమ శ్రేష్ఠుడు అంటున్నాడు కానీ దేవాది దేవుడు అనట్లేదు. జాగ్రత్తగా గమనించండి దయచేసి. దేవతలందరికీ పరమ శ్రేష్ఠుడు, కానీ దేవతలందరికీ కూడా దేవాది దేవుడు అనే పదాన్ని యూజ్ చేయలేదు. పరమశ్రేష్ఠుడు అటువంటి మంగళకరుని ఎడ దక్షుడు విరోధం ఎప్పుడు. ఈవెన్ బ్రహ్మ కంటే కూడా శ్రేష్ఠుడు ఎవరు? శివుడు. మరి అంత గొప్ప క్వాలిటీస్ ఉన్న అతనితో వైరమేలా అని ప్రశ్నిస్తాను. పరమశివుడు ఇక్కడ చర అచర గురువుగా అంటే సమస్త స్థావర జంగమములకు గురువుగా వర్ణింపబడ్డాడు. సో శివుడు ప్రతి ఒక్కరికి కూడా గురు స్థానాన్ని ఆయన ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. కొన్ని మార్లు అతడు భూతనాథుని గను అంటే చూడండి, మందబుద్ధులు కూడా వాళ్ళ కూడా ఆరాధ్య దైవము భూతాని పదము భూత ప్రేతములను సూచించుటకు వాడబడింది. అనగా శివుడు భూతములు దానవుల వంటి వారిని సంస్కరించడి బాధ్యతను స్వీకరించును. ఇంకా దైవీ గుణము కలగ వారి విషయమును గూర్చి వేరుగా తెలిపేదేముంది. ఈ కారణంని అతడు ఎల్లరకు మందబుద్ధులు దానవులకే గాక జ్ఞానవంతులకు వైష్ణవులకు సైతము గురువై ఉన్నాడు. శివుని గూర్చి వైష్ణవానాం యథాశంభు అని కూడా తెలుపబడింది. వైష్ణవులలో శివుడు పరమ శ్రేష్ఠుడని దాని భావము. ఇందు గురించి వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో పరమ శ్రేష్ఠుడు శంభు అంటే శివుడు. సో శివుడు ఎవరెవరికి గురువు? దానవులకు, మందబుద్ధులకు, దైవీ గుణం ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ చర అచర వీళ్ళకు కూడా శివుడు గురువు వంటి వాడు అని చెప్తున్నాడు. అతడు ఒక్క మందబుద్ధులకు దానవులకు ఆరాధ్య దైవమై ఉన్నాడు. మరి ఒక పక్క వైష్ణవుల్లో పరమ శ్రేష్ఠుడై ఉన్నాడు. అతడు ఆరంభించిన సాంప్రదాయానికే రుద్ర సాంప్రదాయం అని పేరు. అట్టివాడు శత్రువు అయినప్పటికీ లేదా కొన్ని మార్లు క్రోధి అయినప్పటికీ ద్వేషింపదగిన వాడు మాత్రము కాడు. కనుకనే దక్షుని అంతటి
వాడు అతని నెట్లు విరోధిగా భావించరని విదురుడు పరమ ఆశ్చర్యంతో అడిగాను. దక్షుడు సైతం సామాన్య వ్యక్తి కాడు. అతడు జనాభివృద్ధి బాధ్యతను కలిగిన ప్రజాపతి. అతని కుమార్తెలు అందరూ, ముఖ్యంగా సతీదేవి పరమ ఉన్నతులు. సతి అనగా పరమ సాధ్వి. ఆమె పేర్లోనే ఉంది, సతి అంటే పరమ సాధ్వి. పాతివ్రత్య విషయం చర్చకు ఎప్పుడు వచ్చినా కూడా సతీదేవి మొదటి వరుసలో ఉంటుంది. అంత గొప్ప సాధ్వి, పతివ్రత శిరోమణి. మరి అటువంటి కూతురిని దక్షుడు కలిగి ఉన్నాడు. మరి ఎందుకు అటువంటి కూతురిని ఆయన ఆదరించట్లేదు అని చెప్పేసి విదురుడికి ఆశ్చర్యం కలుగుతా ఉంది. సో ఇటు శివుడిని తీసుకుంటే చాలా గొప్పవాడు, మహాత్ముడు, మహాజనకుడు, పరమభక్తుడు. తర్వాత దేవతల్లో చూసుకుంటే అందరికంటే కూడా ఆరాధ్యుడైన, దేవతలు అందరికంటే పరమశ్రేష్ఠుడు. తర్వాత ఎందుకు మరి ఇలా విరోధము, వాళ్ళిద్దరి మధ్య విరోధానికి కారణం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాడు. తర్వాత ఓ బ్రాహ్మణోత్తమ, ప్రాణము, ఇంకా సతీదేవి గురించి అడుగుతున్నాడు. ప్రాణము విడిచెడు ఎవ్వరికైనా కూడా మిగుల కష్టం. సూసైడ్ చేసుకోవాలంటే అంత ఈజీయా? చాలా కష్టం. ఎంతో ఇప్పుడు, ఎందుకంటే ఆమె ప్రాణానికి ప్రాణం ప్రేమించే భర్తను కూడా వదిలిపెట్టాలా, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలా. తర్వాత తన తండ్రి, తల్లి, ఇతర ఆ సోదరీమణులు వాళ్ళందరూ కూడా, సిస్టర్స్ అందరు వాళ్ళని కూడా వదిలిపెట్టాలా. ఎంతో కష్టం ప్రాణాన్ని వదిలిపెట్టడం అనేది. కాబట్టి మరి అటువంటి కష్టతరమైనటువంటి కార్యాన్ని ఎందుకు ఆమె విడిచేంత ఆ ఏ విషయం ఆమెను అంతగా బాధ పెట్టింది, దక్షుడు ఎందుకు అంత బాధ పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తా ఉంటే ఇక్కడ మైత్రేయుడు దానికి సమాధానాన్ని చెప్తున్నారు. వాళ్ళిద్దరి లోపల గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఎందుకు అంత గొప్ప వాళ్ళని ప్రేమించాల్సింది పోయి ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఎవరు? దక్షుడు. మైత్రేయుడు పలికెను. పూర్వం ఒకసారి ప్రజాపతులు, రీజన్, శివుడితో వైరానికి, సతీదేవిని నిరాధరణకు కారణము. ఒకసారి ప్రజాపతులందరూ కూడా ఓ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ ఆ మహాయజ్ఞంలో మహర్షులు, మునులు, దేవతలు, అగ్ని దేవతలు, చూడండి స్పెషల్ గా అగ్ని దేవతలు మెన్షన్ చేస్తారు. ఎందుకు? యజ్ఞం ఉన్నప్పుడు, యజ్ఞంలో ఆహుతులు సమర్పిస్తున్నప్పుడు ఆహుతులను స్వీకరించడానికి కొరకు ఎంతమంది అగ్ని దేవతలు ఉంటారు? దాని అందు సమాహితులే. భాష్యంలో చెప్తున్నారు, ఏ కారణం చేత సతీదేవి దేహమును పరిత్యజించను అట్టి శివ దక్షుల నడుమగల అపార్థమును గురించి విదురా నేనిప్పుడు నీకు వివరిస్తాను, వినండి అని చెప్తున్నాను. ఆ విధంగా మరీచి, దక్షుడు, వశిష్ఠాది ప్రజాపతులు నిర్వహించినటువంటి మహాయజ్ఞం యొక్క చరిత్ర. ఒకసారి వీళ్ళందరూ ప్రజాపతులు అందరూ కలిసి యజ్ఞం చేస్తూ ఉంటారు. చూడండి, ఆ కాలంలో కూడా యజ్ఞం అనేది చేయాల్సిందే. ఈ కాలంలో చైతన్య మహాప్రభు ఏ యజ్ఞం చేయమన్నారు? వాట్ ఈస్ ద బెస్ట్ యజ్ఞ ఫర్ దిస్ యుగ? హరినామ సంకీర్తన యజ్ఞము. ఆ యజ్ఞం చేయాలంటే అందరూ ప్రజాపతులు అందరూ కలిసి, దేవతలు అందరూ కలిసి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎవరైతే సంకీర్తన యజ్ఞం చేస్తారో, సంకీర్తన యజ్ఞంలో దేవతలు కూడా పాల్గొంటారంట. మనకు తెలియదు. అదేందా? ప్రజాపతులు ఏర్పాటు కావించిన ఆ మహాయజ్ఞమునకు ఇంద్రుడు, అగ్నిదేవుడు వంటి దేవతలు తమ అనుయాయులతో, వాళ్ళ యొక్క మంది బార్బలంతో, వాళ్ళ సేవకులతో కలిపి వచ్చారు. బ్రహ్మదేవుడు, శివుడు సైతం అచ్చట సమాహితులయ్యారు. బ్రహ్మదేవుడు, శివుడు కూడా అక్కడ ఉన్నారు. అందరూ అక్కడ అసెంబ్లీ అయ్యారు యజ్ఞానికి ముందు. తర్వాత లాస్ట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి ఆయన కూడా ఆ సభ యందు ప్రవేశిస్తాడు. రావడానికి వాళ్ళు ఆహ్వానిస్తారు. ఎప్పుడైతే ఆయన చాలా పవర్ఫుల్ అన్నట్టు దక్ష ప్రజాపతి, ఆయన ఇలా వస్తుంటేనే ఓ సూర్యుడే స్వయంగా వస్తున్నాడా, సూర్య తేజం వల్లే ఆయన దేహం నుంచి ఎంతో కాంతి విరజిమ్ముతా ఉందండి, ప్రకాశిస్తూ ఉంది. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి, వాళ్ళందరూ ఆయన యొక్క ఆ కాంతిని చూసి ఆశ్చర్యపోయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయనకు రెస్పెక్ట్ గా వాళ్ళందరూ లేచి నిలబడి, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు, ఆయన యొక్క గౌరవార్థము లేచి నిలబడి ప్రణామం చేస్తా ఉన్నారు అందరూ.
కేవలం ఇద్దరు లేచి నిలబడలేదు. ఎవరాళ్ళు? బ్రహ్మ మరియు శివుడు, రుద్రుడు ఇద్దరు తప్ప మిగతా అందరూ కూడా లేచి నిలబడడం జరిగింది. రెస్పెక్ట్. మనం కూడా ఏదైనా మీటింగ్ జరుగుతూ ఉంటే ఎవరైనా పెద్ద ఆయన వస్తున్నాడు అనుకోని అందరు లేచి నిలబడతారు. అది ఆచారం అన్నట్టు. మనం మామూలుగా మెటీరియల్ అకాడమిక్స్ కానీ స్కూల్లో కానీ కాలేజ్ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినంటే లేచి నిలబడడం ఆనవాయితీ అన్నట్టు. సో అక్కడ ఆ సభకు, ఆ యజ్ఞం నిర్వహిస్తున్నటువంటి ఆ సభకు సభాపతి ఎవరు? బ్రహ్మదేవుడు. సో ఆ సభాపతి బ్రహ్మదేవుడు కాబట్టి దక్షుని ఆయన్ని ఉచిత విధంగా యుక్తంగా ఆహ్వానిస్తున్నారు దక్షుని. తర్వాత పిదప దక్షుడు ఆ బ్రహ్మదేవునికి వందనములొసగి అతని అనుగ్రహంతో తన ఆసనం గ్రహించెను. సో బ్రహ్మ అంటే దేవతలందరికీ కూడా మాస్టర్ కాబట్టి దక్షుడు కూడా తెలుసు. సో ఎందుకంటే ఆయన్నే ఈ ప్రజాపతులందరికీ తండ్రి కాబట్టి ఆయన కూడా కాకపోతే పోస్ట్, ఆయన వల్ల పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ తో అహంకారంతో ఉంటే లాభం లేదు కాబట్టి ఆ బ్రహ్మకు లేచి నిలబడి ఆహ్వానించిన తర్వాత వందనం వసిగి అనుజ్ఞతో ఆయన యొక్క ఆ ఆదేశానుసారము ఆ ఉచిత ఆసనాన్ని గ్రహించడం జరిగింది. ఎవరు? దక్షుడు. సో అక్కడ బ్రహ్మనేమో సభాపతి, మిగతా ఎవరు? రుద్రుడు ఉన్నాడు, శివుడు. ఆసనము గ్రహించడానికి ముందు దక్షుడు చూశాడు తనకు శివుడు ఆసీనుడయ్యుండి ఎట్టి గౌరవం చూపకపోవటం వాంచి మిగుల అవమానితుడయ్యాడు. అక్కడ కొన్ని వందలు వేల మంది ఉన్నారు దేవతలందరూ. సో అందరూ లేచి నిలబడ్డారు, వందనములు వచ్చారు. బ్రహ్మదేవుడు లేవలేదు. ఎందుకు? బ్రహ్మ వీళ్ళందరికీ కూడా హెడ్ కాబట్టి, ప్లస్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఫంక్షన్ కాబట్టి లేవలేదు. కాకపోతే ఆయన ఆహ్వానించాడు, వెల్కమ్ చేశాడు. వెల్కమ్ చేసి ఆసనాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన చూసింది శివుడు లేవలేదు. సో కాబట్టి అది చాలా అవమానంగా భావించాడు. ఎవరు? దక్షుడు. అప్పుడు తీవ్రంగా క్రోధితుడై అతడు నేత్రములు జ్వలించుచుండ శివునికి విరుద్ధంగా అతి కటుగా పలుకడం ఆరంభించాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది శివుడి పైన. ఎందుకు లేవలేడినా, రెస్పెక్ట్ చేయలేదు నాకు అని చెప్పేసి. దక్షునికి అల్లుడైనందున శివుడు ఇతరులతో పాటుగా నిలబడి అతనికి గౌరవము చూపవలసి ఉండెను. మామూలుగా మన భౌతికంగా మాట్లాడితే మామ తండ్రితో సమానం కాబట్టి సో అల్లుడు తండ్రికి ఎలా రెస్పెక్ట్ చేస్తాడు, మామగారికి రెస్పెక్ట్ చేయాలి. ఆయన ఆ విధంగా కోరుకుంటా ఉన్నాడు. సో నాకు రెస్పెక్ట్ చేయలేదు, గౌరవాన్ని ఇవ్వలేదు, కావాలని అమర్యాద చేశాడు శివుడు అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడు. బ్రహ్మదేవుడు మరియు శివుడు ముఖ్య దేవతలు కనుక వారి స్థానములు దక్షుని స్థానం కనను శ్రేష్టమైనది. ఇది మామూలు క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనం కూడా ఏదైనా ఆఫీస్లో ప్రోటోకాల్ ఉంటుంది, ఎవరి స్థానం ఏంటి, ఈవెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఎవరు ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి. ప్లస్ ఆ విజిటర్స్ కూడా ఫ్రంట్ రోల్ ఎవరు కూర్చోవాలి, సెకండ్ రోల్ ఎవరు కూర్చోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవతలందరిపైకి కూడా బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్య దేవతలు. వాళ్ళందరూ ఈవెన్ దక్షుడి కంటే కూడా వీళ్ళిద్దరూ శ్రేష్టమైన స్థానం వాళ్ళది. అయినను కానీ దక్షుడు వాళ్ళ ఒరిజినల్ స్థానాన్ని చూడకుండా వాళ్ళ రిలేషన్ ని చూస్తున్నాడు. భౌతికమైనటువంటి ఆధ్యాత్మిక స్థానం చూడట్లేదు, భౌతిక రిలేషన్ చూసి దానిని ఇంకా ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. సహింపజాలక తన అల్లునిచే అవమానం అంటే భౌతికమైనటువంటి దేహ సంబంధాన్ని చూసుకుంటా ఉన్నాడు. దేహాత్మ బుద్ధితో చూసి, సో తనకు అల్లుడు, తన కూతుర్నిచ్చినటువంటి అల్లుడు నాకు ఇంతమంది ముందు అవమానపరిచాడు, నాకు రెస్పెక్ట్ చేయకుండా. కనుక శివుడు కడు పేదవానిగా గోచరించుచు కృపణ వస్త్రధారణము చేసి ఉండేది కారణమున మొదటి నుండి అతని ఎడ దక్షుడు సంతృష్టి చెంది ఉండలేదు. తన లెవెల్కు భౌతికంగా చూస్తే శివుడు తన లెవెల్కు తగ్గట్టుగా లేడు. తన కూతురు ఎందుకు ఈమెని సెలెక్ట్ చేసుకుంది? ఒక ఇల్లు లేదు, తనకు వస్త్రం సరిగా ఉండదు, సో ఎక్కడ తిరుగుతుందో తెలియదు. అందులో భూత ప్రేతాలకు ఈయన నాతుల్లాగా ఉంటాడు. సో అంత పెద్ద ఇష్టపడడం మొదటి నుంచి ఆమె కోరుకున్న ఈ వరుణ్ణి కోరుకున్నప్పటి నుంచి కూడా. సో కాబట్టి ముఖ్యంగా ఆయన వైరానికి కారణము మన లోపల కూడా ఈగో. మనం కూడా ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తాం, ఎప్పుడైతే ఎక్కడన్నా ప్రోగ్రాంకు ఆధ్యాత్మిక యజ్ఞము, సంకీర్తన యజ్ఞము, ఎవరింట్లోనో హౌస్ ప్రోగ్రామ్ కానీ వెళ్ళినప్పుడు మనం అక్కడ తనకు తగ్గటువంటి మర్యాదను
ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళామంటే ఇలాంటిదే మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆచార్యులు ఏం చెప్తారంటే, మీరు మీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చాలా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారనుకోండి. సపోజ్ భౌతికంగా చూస్తే పోలీస్ సైడు డీజీపీ గారు, తర్వాత ఇంకా ఓ జడ్జి గారు, అవన్నీ పొజిషన్స్, లేకుంటే ఓ మినిస్టరు, అవన్నీ కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు, ఇప్పుడు జడ్జి గారు జడ్జి డ్రెస్ వేసుకొని వెళ్తారా? వెళ్ళరు. డీజీపీ గారు డీజీపీ డ్రెస్ వేసుకొని వెళ్తారా? వెళ్ళరు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం మందిరికి వెళ్తుంటే మంచి ఉమ్, అక్కడ అభిషేకానికి వెళ్తున్నారు అనుకోని పంచ, కుర్తా అది వేసుకొని వెళ్తారు. అంటే డ్రెస్ అయితే మారుస్తారు కానీ లోపట ఉన్నటువంటి చైతన్యం, నేను డీజీపీ లేకుంటే నేను పలానా పలానా పొజిషన్ అనేది వాళ్ళు తీసుకొని వెళ్తారు. అప్పుడు వాళ్ళకి తగ్గటువంటి మర్యాదలు అక్కడ కలగకపోతే అవమానంగా ఫీల్ అవుతారు. కాబట్టి దయచేసి మనం ఎప్పుడైనా వెళ్ళినా, నేను డాక్టరు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్, అవన్నీ కూడా మన ఇంట్లో వదిలిపెట్టి నేను కేవలము భగవంతుడి యొక్క సేవకుని, భగవద్భక్తుల దాసాను దాసులు. నేను భగవద్ దర్శనానికి, భక్తుల దర్శనానికి, భక్తుల్ని సేవించడానికి, భగవంతుని సేవించడానికి మాత్రమే వెళ్తున్నాను. నేను అక్కడ అందరికంటే లోయెస్ట్ పర్సన్ లాగా ఉండడానికి వెళ్తున్నాను. ఎవరైతే ఆ చైతన్యంతో అక్కడికి వెళ్తారో వాళ్ళని భగవంతుడు అందరికంటే టాప్ పర్సన్ గా తన మిక్కిలి ప్రియమైన వాళ్ళ లిస్ట్ లో భగవంతుడు యాడ్ చేసుకుంటాడంట. వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటారు. భగవంతుడికి తెలుసు అంతరంగంగా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఎవరు ఎటువంటి చైతన్యంతో ఆ ప్రోగ్రాంకి వచ్చారు. మనము యాక్ట్ అంటే తప్పుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాం, దండాలు దండాలు దండాలు, కానీ లోపల మాత్రం మనకు మొదటి వరుసలో సీట్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ రావద్దు. ప్రభుజీ మనకు అనుకున్నటువంటి చాలా దూరం నుంచి వచ్చాము, ఆదరణ ఇవ్వలేదు, అసలు మాట్లాడలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, లోపల క్యాలిక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి అనుకోండి, లోపల పరమాత్మ ఆల్రెడీ ఉన్నాడు. ఆయన మీ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా రాసుకుంటున్నాడు. మా జైని శ్రీనివాస్ ప్రభు నోట్స్ రాసినట్టు మీ యొక్క లోపల ఏం క్యాలిక్యులేషన్ జరుగుతుందో భగవంతుడు రికార్డ్ చేసి, యు ఆర్ ద లోయెస్ట్, భగవంతుడి దగ్గర అత్యంత ప్రియమైన వాళ్ళ దాంట్లో కాదు, అత్యంత దూరంగా ఉండే వాళ్ళ దాంట్లో, ఆ లిస్ట్ లో మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం భగవంతుడి యొక్క ఇన్నర్ సర్కిల్, అత్యంత ప్రియమైన వాళ్ళ దాంట్లో ఉండాలి అంటే దాని కొరకే పూజకు వెళ్తున్నాము, దాని కొరకే ప్రోగ్రాంకి వెళ్తున్నాము. అటువంటప్పుడు మన యొక్క చైతన్యాన్ని ఉమ్, దాన్ని ఏమంటారు, అపవిత్రం చేసుకొని మలినం చేసుకొని ఎందుకు వెళ్తారు? అక్కడ వెళ్తున్న భగవత్ కృపకు, భగవంతుడి యొక్క దివ్యాశస్సులను పొందడానికి మనం వెళ్తున్నప్పుడు ఎటువంటి కండిషన్స్ తో వెళ్ళాలా? మనము సపోజ్ ఎవరన్నా, ఇప్పుడైతే అన్ని ఇండ్లల్లోనే నీళ్లు అన్ని ఉన్నాయి. పూర్వకాలం ఒక 40-50 ఏళ్ల కింద అయితే సో ప్రభుత్వం వాటర్ సప్లై చేసేది. సో అందరూ దాన్ని ఏమంటారు, పబ్లిక్ ట్యాప్స్ ఉండేవి. ఓకే. అంతకుముందు పబ్లిక్ కొలాయిలు ఉండేవి, అంటే బావులు ఉండేవి. సో పబ్లిక్ ట్యాప్స్లలో అందరూ ఒక్కొక్కరికి 2-3 అలా వెయిటింగ్ లో పెట్టుకొని, అంటే సీరియల్ గా పెట్టుకొని బిందెలు పట్టుకునేవాళ్ళు. ఎవరైతే బిందె ఆల్రెడీ 3-4 హోల్స్ ఉన్నాయనుకోండి, అనుకోకుండా అది 4 ట్యాప్ కింద పెడతాము, నిండా కూడా నిండదు, అన్ని బయటకు వెళ్తా ఉంటాయి. లాభం ఏముంటది అప్పుడు? అటువంటి బిందె తీసుకొని వెళ్తే నీళ్లు నిండవు, మీరు పట్టుకోలేరు. అలానే మనం మందిరానికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకైతే దుష్ట గుణాలు, సద్గుణాలతో వెళ్ళడం అంటే ఆ కొండ మంచి కంప్లీట్ ప్యాక్ గా ఉంది, మనము వెళ్ళి నిండుగా అమృతాన్ని తీసుకొని రావచ్చు. మనం అన్ని కూడా ఇటువంటి ఇతరుల పట్ల ద్వేషము, ఈర్ష్య, అసూయ, సో కామ క్రోధము ప్రతి ఒక్కరి పట్ల, అక్కడ ఎవరైనా కనబడితే హరే కృష్ణ ఇట్లా జస్ట్ నేమ్ సేక్ పెట్టి లోపల మాత్రం నాకంటే గొప్పవాడా, ఇది అది మనం అలా అనుకున్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా ఏ ఒక్క భక్తుడి పట్ల నెగటివ్ మనం ఆలోచించామా, మన హృదయం అనే నిండు, ఆ హృదయం అనే ఎంటీ కుండకు ఒక హోల్ పడిపోతుంది. తర్వాత ఇంకొక పట్ల చెడుగు మా ఇంకో హోల్ పడిపోతుంది. అలా మీరు ఎంత మంది భక్తుల పట్ల అమర్యాదగా, తర్వాత ఎంతమంది భక్తుల్ని అవమానపరుచుతా ఉన్నారో, మానసికంగా అయినా పర్వాలేదు, మీ హృదయానికి అన్ని కూడా హోల్స్ పడిపోతాయి. దాంట్లో మీరు నా దివ్యమైనటువంటి జ్ఞానం వింటున్నారు కానీ ఆ జ్ఞానం అంతా కూడా బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి అటువంటి పని మాత్రం చేయకండి. వెళ్తున్నారు, మంచి హృదయం నిండు ఆ యొక్క భగవంతుడి యొక్క దివ్య ఆశీస్సులు, జ్ఞాన సంపద, తర్వాత భగవంతుడి యొక్క
కృపని అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మాత్రం చేసుకోకండి. సో మంచిగా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడి సంకీర్తన యజ్ఞానికి మనకు భగవంతుడు ఇస్తున్నటువంటి దివ్యమైనటువంటి వరప్రసాదం. చైతన్య మహాప్రభు మనందరి కొరకు తన యొక్క గురు శిష్య పరంపర ద్వారా సంకీర్తన ఉద్యమాన్ని ఇంకా ముందుకు నడిపిస్తా ఉన్నారు. మనందరినీ భాగస్వాములు కమ్మని చెప్పారు. పూర్వకాలం మన భారతదేశం స్వాతంత్రం కొరకు ఎన్నో ఉద్యమాలను చేపట్టారు. ఏంటవి? ఎన్నో ఉద్యమాలు చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమంలో పాల్గొనడం వల్ల మనకు లాభం ఏంటి? కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన అంటే భారతదేశానికి పరతత్వ పాలనలో ఉన్నప్పుడు స్వతంత్ర పాలన కొరకు మనం ఎన్నో ఉద్యమాలు చేశారు. మనం ఇప్పుడు అంటే మనందరం జీవులం అందరము పరతత్వ పాలనలో ఉన్నాం. ఎలా? మాయాదేవి యొక్క పాలనలో ఉన్నాము. ఎవరు? భగవంతుడి యొక్క మయాధ్యక్షైన ప్రకృతి, భగవంతుడి యొక్క అధ్యక్షన ఈ ప్రకృతి నడుస్తుంది. ఆ ప్రకృతి యొక్క అధ్యక్షన మనం నడుస్తా ఉన్నాము. అంటే ప్రకృతి అంటే మాయాదేవి యొక్క పాలనలో మనము ఈ దేహాత్మ బుద్ధితో జీవిస్తా ఉన్నాము. కానీ భగవంతుడు చెప్తున్నాడు చైతన్య మహాప్రభు, మీరు ఎంత మట్టుకు ఈ మాయాదేవి పాలన పరాయి పాలనలో ఉంటే అంత వరకు మీరు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, దాంట్లోనే ఆ చక్రంలో జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఆ చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు దాని నుంచి మీకు విముక్తి వస్తుంది? మీకు భగవంతుడి యొక్క అంటే దేశకాల పరిస్థితులకు భగవంతుడు వివిధ యుగాల్లో ఒక్కొక్క ఉద్యమము. సత్యయుగంలో ఏ ఉద్యమం పాల్గొంటే మనకు ఈ భౌతిక బంధనాల నుంచి అంటే పరాయి పాలన నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. త్రితేయ ధ్యాయతో విష్ణు, త్రేతాయాం యజతోమకై, ద్వాపరే పరిచర్యాయాం కలౌతద్ హరికీర్తనం. కృతయుగంలో ధ్యానం అనే మార్గము, ధ్యానం అనే ఉద్యమం, భగవంతుడి యొక్క ధ్యానము అనే ఉద్యమంలో పాల్గొంటే భగవద్ధామం వెళ్ళేవాళ్ళు. అంటే ఇక్కడ నుంచి ఈ పరాయి పాలన నుంచి స్వపాలన, భగవత్ పాలనలో వాళ్ళు వెళ్ళిపోయేవారు. తర్వాత త్రేతాయాం యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల యొక్క ఉద్యమం అంటే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం వల్ల చూసారా, దాంట్లో కూడా ఏ విధంగా పాల్గొనాలా? నేను మీనియల్ సర్వెంట్, నేను అందరికంటే లోయెస్ట్ సేవకునిగా భావించి వెళ్ళాలా. దక్షుడు అందరికంటే గొప్పవాడిని, బ్రహ్మ కంటే తక్కువ తప్ప మిగతా అందరికంటే నేనే గొప్పవాడిని అనే భావంతో వెళ్ళాడు. ఎప్పుడైతే శివుడు రెస్పెక్ట్ చేయలేదో శివుడికి బద్ధ శత్రువుగా మారిపోయాడు. అర్థమైందా? తర్వాత యజ్ఞయాగాదు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో భగవంతుడు అర్చా విగ్రహ అవతారాన్ని ఎవరైతే నారద పంచరాత్రిక సిస్టమ్ ప్రకారం సేవిస్తారో వాళ్ళు పరాయి పాలన నుంచి విముక్తై భగవత్ పాలనలకు వాళ్ళు వెళ్తారు. తర్వాత కలియుగంలో ఏ ఉద్యమంలో పాల్గొనాలా? సంకీర్తన ఉద్యమం, కలవు సంకీర్తన. కలియుగంలో సంకీర్తన, హరినామ సంకీర్తన అనేది గొప్ప ఉద్యమం. దాంట్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఇంకా ప్రభుత్వం ఒక ఫెసిలిటీ ఇచ్చింది. ఏంటది? ఫ్రీడమ్ ఫైటర్స్. దాంట్లో పాల్గొన్న వాళ్ళకు తర్వాత కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు దయచేసి భగవంతుడు సంకీర్తన ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు నేను ఫెసిలిటీస్ ఇస్తాను, భయపడకండి అన్నాడు. ఏ శ్లోకంలో చెప్పాడు భగవద్గీతలో? సంకీర్తన ఉద్యమంలో అంటే భగవంతుడి యొక్క భక్తి, దాంట్లో కూడా ఏ చిన్న రోల్ ప్లే చేసినా అది ప్రూఫ్ ఉంటే ప్రభుత్వం వాళ్ళకు ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికేట్ ఇచ్చింది. అదేవిధంగా ఎవరైతే ఈ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో కొంచెం కూడా సేవ చేస్తే భగవంతుడు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తాడు? మహాప్రభు స్థాపించినటువంటి సంకీర్తన ఉద్యమంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. ఎట్లయితే ఫ్రీడమ్ ఫైట్ లో కదా ప్రతి ఒక్కరిని ఆహ్వానించారో దీంట్లో కూడా నో క్యాస్ట్, నో రిలీజియన్, నో
ఏమంటారు జెండర్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనొచ్చు దీంట్లో. పాల్గొని భగవంతుడు ఇష్యూ చేస్తున్నటువంటి ఐడీ కార్డ్, సో ప్రొటెక్షన్ ఐడీ కార్డ్ మెడలో వేసుకుంటే ఏం ప్రొటెక్షన్ ఉంటది ఇక్కడ? యమదూతలు, యమలోకము, యమదూతలు అనేది మనం చింత లేకుండా హాయిగా జీవిస్తూ, సో లాస్ట్ క్షణాల్లో భగవద్ధామానికి ఏంటది? మన మెడలో కంటి, మెడలో జపమాల, ఫోరెడ్‌కు భగవంతుడి నామధారణ ఉందనుకోండి, నామధారణ ఉందంటే సరిపోతుంది. అంతటితో కాదు, ఆ వేషాధరణ కాదు మనకు ఉండాల్సింది. భగవంతుడి యొక్క సంకీర్తన ఉద్యమంలో సద్గుణాలన్నిటిని కూడా మనము పాటిస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తే సరిపోతుంది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।